పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఏపీ రైన్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో రాగల 24 గంటల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఇంకా కొనసాగుతుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అంటే మైదాన ప్రాంతాల్లో చెదురుమదురుగా కురుస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి. మరోవైపు ఏపీలో నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాల గమనం ముందుకు సాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించిన నేపథ్యంలోనే ఒకవైపు మరోవైపు చూసుకుంటే అటు ఒడిశా వరకు కూడా బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు కూడా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి ఉన్నాయని చెప్పి దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా దీంతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని పాడుపడినటువంటి భవనాలు, బిల్డింగ్లు నానిపోయి ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా అక్కడ వర్షం పడే సమయంలో సరదాచుకోవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నానిపోయి ఉన్నటువంటి గోడలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు కూలిపోయే అవకాశం ఉంది, ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఎదురుగాలు వీచే సమయంలో చెట్ల కింద ఇబ్బందులు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరైనా వర్షం పడేటప్పుడు సురక్షిత ప్రాంతాలకు ముందుగా చేరుకోవాలని చెప్పి రోడ్ల మీద ప్రయాణిస్తున్న వాహనాలు కూడా పక్కకు ఆపి పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి ప్రయాణాలు కొనసాగించాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వరదనైతే అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కూడా వర్షాలు అయితే పెరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నట్టు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజు.